నమస్కారం, మీరు చూస్తున్నారు లక్ష్యం ఛానల్. నేను సహస్ర. సో ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే బయట ఫారినర్స్ అయితే చాలా బాగుంటుంది, ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఏదైనా సాధిస్తారన్నట్టు మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ వాళ్ళు మాత్రం ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా ఘోరంగా ఉంది, కేవలం ఒక కమర్షియల్గానే చూస్తున్నారు, పిల్లలకి చాలా భారంగా ఉందని కూడా అంటున్నారు నిపుణులు. మరి ఇది ఎలా కంపేర్ చేయాలి ఏంటనేది మనం కొంతమంది ప్రొఫెసర్స్తో మాట్లాడితే కానీ తెలియదు. కాబట్టి నేను ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్ లక్ష్మణ్ గారితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి చూద్దాం ఏం మాట్లాడతారు సార్. నమస్కారం సార్. మా చరక సంహిత లోపల ఒక మాట ఉన్నది. చరకుడు ఏం చెప్తాడంటే, వైద్యం వ్యాపారమైనప్పుడు రోగి రోగానికి మందు ఉండదు అన్నాడు. వైద్యం వ్యాపారమైనప్పుడు రోగి రోగానికి మందు ఉండదు అన్నాడు. అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని విద్య గురించి చెప్తూ ఏమిటంటే, ఒకవేళ విద్య కూడా వ్యాపారమైనట్లయితే మానవీయ విలువలు నశిస్తాయి అని చెప్పిండు చరకుడు. చరకుడు ఏదైతే విషయాన్ని చెప్పిండో ఆ విషయం స్పష్టంగా ఇప్పుడు మనకు కనిపిస్తున్నది. ఈ ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ ఏదైతే జరగడం ప్రారంభమైందో 1990 లోపల, ఆ 1990s ప్రారంభమైనటువంటి ప్రైవేటైజేషన్ తోటి పూర్తిగా విద్య అనేది ప్రైవేటైజ్ అయిపోయింది. మన స్టేట్నే కనుక తీసుకున్నట్లయితే మొత్తంగా విద్యా విధానం లోపల పేరెంట్స్ వాళ్ళ పిల్లల గురించి చేసినటువంటి ఖర్చు అవుతున్నదో దాదాపు వాళ్ళ ఇన్కమ్ లోపల 40% పిల్లల విద్యకే ఖర్చు చేయడం అనేది జరుగుతున్నది. దీనికి కారణం ఏంటి అంటే, పేరెంట్స్ తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లలకు మంచి విద్యా వసతులు, మంచి విద్య లభించాలి అంటే ప్రభుత్వ పాఠశాలలో ఈ మంచి ఉన్నతమైనటువంటి విద్య, నాణ్యతతో కూడినటువంటి విద్య లభించడం అనేది అసాధ్యమని వాళ్ళకు ఒక విశ్వాసం ఏర్పడ్డది. ఆ విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని పైసలు పోయినా సరే మనం ఒక ప్రైవేట్ విద్యా సంస్థ లోపల నాణ్యమైనటువంటి విద్య అనేది లభిస్తుంది కాబట్టి మన పిల్లల్ని అక్కడే చదివించాలని చెప్పి ఆ అభిప్రాయానికి రావడం జరిగింది. దాంతో వాళ్ళ ఇన్కమ్ని దాదాపు 40% ఖర్చు చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఈ 1990s తర్వాత జరిగిన విషయం లోపల ఏంటంటే, దాదాపు ఇవాళ స్టేట్లో 46,000 పాఠశాలలు ఉన్నాయి. ఈ 46,000 పాఠశాలల లోపల ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి, అటు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలు దాదాపు 26,000 ఉంటే మిగతావి ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వ పాఠశాల లోపల చదువుకుంటున్నటువంటి విద్యార్థులు దాదాపుగా 30 to 30% వరకు ఉంటున్నారు. 60-68% వరకు స్టూడెంట్స్ ఎట్లా ఉంటున్నారు అంటే ప్రైవేట్ పాఠశాలలో ఉంటున్నారు. దీనికి కారణం ఏంటి అని అంటే, వాళ్ళు తల్లిదండ్రులందరూ కూడా డబ్బులు పోయినా సరే మా పిల్లలకు నాణ్యమైన విద్య లభించేది కేవలం ఈ ప్రైవేట్ పాఠశాలలే అని చెప్పి వాళ్ళు ఆ ప్రైవేట్ స్కూళ్ళకు పంపించడం జరుగుతున్నది. ఇవాళ రాష్ట్రం మొత్తం లోపల నేను అనుకుంటే దాదాపుగా 62 లక్షల మంది విద్యార్థులు ఏమో ఉన్నారు. అన్ని కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు 62 లక్షల మంది విద్యార్థులు. ఈ పర్సంటేజ్ల విషయంలో కనుక చూసినట్లయితే మనకు దాదాపుగా 68-32 లేకుంటే 70-30% ఉంటుంది. అంటే 70-68% ప్రైవేట్ ఎడ్యుకేషన్కి పోతే రిమైనింగ్ 30-32% కేవలం మాత్రం గవర్నమెంట్ దాంట్లో ఉంటుంది. అయితే ఈ విషయం లోపల జరుగుతున్నది ఏంటి అని అంటే, పూర్తిగా దినదినం ప్రభుత్వ పాఠశాలల మీద విశ్వాసం అనేది పోతున్నది. దాంతో స్టూడెంట్స్ అనేది పోకపోవడంతో చాలా వరకు ప్రతి సంవత్సరం 1000 పాఠశాలలు ప్రభుత్వాన్ని మూతపడుతున్నాయి, కూడా క్లోజ్ అయిపోతున్నాయి. ప్రతి సంవత్సరం 1000 పాఠశాలలు మూతపడిపోతున్నాయి. ఇదంతా సరిదిద్దాలంటే మొదలు టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా జరగాలి. ట్రైన్డ్ టీచర్స్ని పెద్ద ఎత్తున రిక్రూట్ చేసి అంతటా అన్ని స్కూళ్ళలో కనుక మంచి స్టాఫ్ని కనుక మనం ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను ఇచ్చేందుకు మనం ప్రయత్నం చేసి, విద్యకు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపుల లోపల కూడా ఇప్పుడు 5-6% కూడా ఉండలేదు, దాదాపు 15% అట్లా కేటాయించి టోటల్ వార్షిక ఆదాయం లోపల 15% చొప్పున అట్లా కేటాయించి విద్యపైన కనుక వెచ్చించినట్లయితే ప్రాథమిక విద్య బలోపేతం అయ్యేందుకు చాలా ఆస్కారాలు ఉంటాయి. మనకు యుఎస్లో చూసినట్లయితే, యూరోపియన్ కంట్రీస్లో కానీ యుఎస్లో కానీ జరిగే విషయం ఏంటంటే, అక్కడ ప్రాథమిక విద్య నుంచి హై స్కూల్ విద్య వరకు వాళ్ళకి అక్కడ మొత్తం ప్రభుత్వమే డబ్బు ఖర్చు పెట్టి ఆ నాణ్యమైన విద్యను అనేది ఇస్తారు. అంటే 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అక్కడ మొత్తం
ఖర్చు రాష్ట్రమే స్టేటే భరిస్తుంది. మన దగ్గర ఆ విధంగా జరుగుతలేదు. వాళ్ళ బడ్జెట్ కేటాయింపులు కూడా పెద్దగా ఉంటుంది. అక్కడ స్కూల్ చూస్తే మన యూనివర్సిటీలు అంతా పెద్దగా ఉంటాయి ఒక్కొక్క స్కూల్ కూడా. ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళని చూస్తే ఆ ప్రైవేట్ స్కూల్కు క్లాస్ రూమ్ తప్ప ఓ ప్లే గ్రౌండ్ ఉండదు, ఏముండదు. అదే ప్రభుత్వ స్కూళ్ళకు ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి కానీ నిరుపయోగంగా ఉన్నాయి. వాళ్ళకి ఆట సామాగ్రి ఉండదు ఆడుకునేందుకు, లైబ్రరీ ఉండదు. ఇటువంటి వసతులన్నింటినీ క్రియేట్ చేసి నాణ్యమైనటువంటి విద్యను అందిస్తే ఖచ్చితంగా మనం పాఠశాల విద్యను బలోపేతం చేయవచ్చు. చేసేందుకు సంకల్పం అనేది రాష్ట్ర ప్రభుత్వంలో ఉండాలి తప్ప మన వాళ్ళకి కాదు. సమాజంలో మార్పు అనేది విద్య ద్వారానే వస్తుంది. అవును. ఈ విషయాన్ని నేను అనడం కాదు, ఎవరు అనడం కాదు, మహాత్మా జ్యోతిబా పూలేనే స్వయంగా చెప్పిండు. అది చెప్పి దానికి కట్టుబడి ఉండి ఆయన సొంతంగా, ఆయన భార్య సొంతంగా, సావిత్రిబాయి పూలే వీళ్ళంతా కూడా స్కూలు స్థాపించి వాళ్ళందరూ విద్య అనేది ద్వారా మార్పు వస్తుందని భావించి వాళ్ళు విద్య వచ్చేందుకే ప్రయత్నం చేసిండ్రు. స్కూళ్ళు పెట్టిండ్రు, పిల్లలకు చదువు చెప్పడం అనేది జరిగింది. అయితే మార్పు మూలం ఏంటి అంటే విద్య అనే దాన్ని మొదలు గ్రహించి మనం ఆ కోణంలో పనిచేస్తే ఖచ్చితంగా దీన్ని బలోపేతం చేయవచ్చు అనేది నా అభిప్రాయం. రైట్. ఓయూలో జరుగుతున్నటువంటి ఉపాధ్యాయుల మీద ఏదైతే వివక్ష చూపిస్తారో దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఏదైతే ఈ ఇష్యూ మీద ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా స్పందించడం, మనోహర్ గారు కోర్టుకు వెళ్ళడం, ఇదంతా జరిగింది. దాని తర్వాత పరిణామాలు ఎలా ఉన్నాయనేది కూడా అడుగుదాం. రైట్ సార్, దీని మీద చాలామంది స్పందిస్తున్నారు. మీడియా నుంచి కూడా ఎంతోమంది ముందుకొచ్చి దాని గురించి చర్చ నడుస్తుంది మీడియాలో. ఎమ్మెల్సీ గారు కూడా స్పందించి దాని అథారిటీ ఎవరైతే ఉన్నారో అథారిటీస్తో మాట్లాడడం, పై అధికారులతో మాట్లాడడం విన్నాం. అలాగే కోర్టుకు కూడా వెళ్ళిన విషయం కూడా మనకు తెలిసిందే. మరి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా వీసీ దగ్గర నుంచి కానీ, లేకపోతే పై అధికారుల నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చిందా? విషయం ఏంటంటే ఈ ఇటీవలి కాలం లోపల ఉపాధ్యాయ వర్గానికి సంబంధించినటువంటి అధ్యాపకులకు సంబంధించిన ప్రమోషన్ల విషయం లోపల సెలెక్షన్స్ అనేటివి జరిగినాయి. సెలెక్షన్స్లో ఏంటంటే విచిత్రమైన విషయం ఏంటంటే కాన్సెప్ట్ కూడా చాలామందికి అర్థమైతలేదు. ఇవి వాస్తవంగా ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రమోషన్స్ కూడా కావు. ఇవి ఏంటంటే టైం బౌండ్ ప్రమోషన్స్ అని చెప్పొచ్చు మనం. అంటే గతం లోపల యూజీసీ నిబంధనల ప్రకారంగా ఓ లెక్చరరు, రీడరు, ప్రొఫెసర్ అని 3 కేటగిరీస్ ఉండేది. లెక్చరర్ నుంచి రీడర్గా ప్రమోట్ కావడం, రీడర్ నుంచి ప్రొఫెసర్గా ప్రమోట్ కావడం జరుగుతుండేది. ఆ సిస్టాన్ని చేంజ్ చేసి ఇప్పుడు ప్రస్తుతం యూజీసీ ఆ నోమన్క్లేచర్నే చేంజ్ చేసింది. అది ఏంటంటే ఒకటి అసిస్టెంట్ ప్రొఫెసరు, రెండోది అసోసియేట్ ప్రొఫెసరు, మూడోది ప్రొఫెసర్ అనేది పోస్ట్. ఈ 3 పోస్టులకు కూడా ఏంటంటే ఈ పదోన్నతుల లోపల కాల పరిమితిని బట్టి ఈ పదోన్నతులు అనేవి చేపడతారు. అంటే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ కావాలన్నా, లేకుంటే అసోసియేట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్ కావాలన్నా కానీ ఒక సర్టన్ ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ టైం లోపల వాళ్ళు పిహెచ్డీలు చేయడం, పబ్లికేషన్స్ చేయడం, ఇవన్నీ కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే వాళ్ళకు ప్రమోషన్స్ ఇస్తారు. వాస్తవంగా దీంట్లో మానిటరీ బెనిఫిట్ అనేది కూడా పెద్దగా ఉండదు. ఆ టైం వరకల్లో వాళ్ళు ఆ స్కేల్ కూడా రీచ్ అయిపోతారు. అసోసియేట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్ కావాలంటే ఏ స్కేల్కు ప్రొఫెసర్ ఉంటుందో ఆ స్కేల్కి ఆల్రెడీ రీచ్ అయి ఉంటారు. ఎందుకంటే ఆ సర్వీస్ అంతా కంప్లీట్ చేసి ఉంటారు కాబట్టి దీనికి పేరే చేంజ్ చేసిండ్రు. వాళ్ళు ఏం చేసిండ్రు, దీనికి క్యారియర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అన్నారు. ఇది అడ్వాన్స్మెంట్ స్కీమ్. ఆ స్కీమ్ లోపలనే వీళ్ళు విరుద్ధంగా, దానికి నిబంధనలకే విరుద్ధంగా పనిచేసి ఒక 48 మంది 50 మందిని రిజెక్ట్ చేయడం అనేది అది తప్పు అని చెప్పి వీళ్ళు దీన్ని సవాల్ చేస్తున్నారు. మేము చేసిన తప్పేంటిదో చెప్పండి, ఆ తప్పును సరిదిద్దుకుంటాం అని చెప్పి ఆర్టీఏ యాక్ట్ ప్రకారంగా కూడా అప్లికేషన్స్ ఇస్తే వాళ్ళకు రీజన్స్ కూడా వాళ్ళు ఇవ్వడం అనేది లేదు. పైపెక్స్ ప్రశ్నిస్తారా మామూలు అని చెప్పి ఆ ప్రొఫెసర్ మనోహర్ను మీరు అన్నట్టుగానే సస్పెండ్ చేయడం, ఆయన కోర్టుకు పోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏం చేయాలంటే ఇటువంటి సమయం లోపల ఇంటర్ఫియర్ అయ్యి ఎంబడే ఒక సయోధ్యకు తీసుకురావాలి. ఎవరు సస్పెండ్ అయిన వాళ్ళను, ఇప్పుడు రిజెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ పైన ఒక రివ్యూ కమిటీ వేసి సెలక్షన్స్ లోపల ఏమైనా అవకతవకలు జరిగినాయా,
జరిగితే వాటిని ఎట్లా రెక్టిఫై చేయాలనే విషయం పైన ఒక రివ్యూ కమిటీ వేసి ఆ రివ్యూ కమిటీ రికమెండేషన్స్ ఏ విధంగా ఉంటే వాటిని అనుగుణంగా ప్రమోషన్స్ అనేవి టేకప్ చేసి జరిగిన తప్పులను సరిదిద్దుకోవాల్సిన బాధ్యత అనేది యూనివర్సిటీ అధికారుల పైన ఉంటుంది. అధికారులు చేపట్టకపోతే ప్రభుత్వం దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యి ఖచ్చితంగా యూనివర్సిటీ మీద ప్రెషర్ తీసుకొచ్చి వాళ్ళ చేత చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది అనేది నా సో మరి ఇప్పుడు ఇంత వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు కదా, ఎటువంటి స్పందన లేదంటారా? స్పందన అంటే ముఖ్యమంత్రి లేడు, ఆయన వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్స్ దావోస్కి పోయిండు. ఆయన వచ్చిన తదుపరి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాం, మేము ఖచ్చితంగా దీన్ని పరిశీలిస్తామని చెప్పి వేం నరేందర్ రెడ్డి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఈ విద్యాపరమైన విషయాలు, యూనివర్సిటీకి సంబంధించిన విద్యాపరమైన విషయాలను చూస్తున్నటువంటి వ్యక్తి కేశవరావు గారు. ఆయన కూడా ఉస్మానియా సంబంధించిన విద్యార్థి, ఉస్మానియా యూనివర్సిటీని ఆయన చదువుకున్నాడు, ఆయన జర్నలిజం కూడా ఇక్కడనే చేసిండు. ఆయన దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. ఆయన కూడా ఖచ్చితంగా నేను సీఎం తోటి మాట్లాడతానని హామీ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పటి వరకు అయితే ఈ హామీల మీదనే కొనసాగుతున్నది. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ప్రభుత్వం నుంచి అయితే ప్రస్తుతానికి ఎటువంటి రెస్పాన్స్ లేకపోయినా కానీ కొంతమంది అధికారుల నుంచి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్ళి న్యాయం చేస్తామని అన్నట్టు కూడా చెప్పారంట. టీపీసీసీ ప్రెసిడెంట్ కూడా దీని మీద మహేష్ కుమార్ గౌడ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పారు, వేం నరేందర్ గారు వీళ్ళంతా కూడా మాట్లాడారు, కేశవరావు గారు వీళ్ళంతా మాట్లాడారు, చాలా చక్కగా వివరించారు. సో నిజంగానే సార్ చెప్పినట్టుగా సో మూలాలు ముందుగా కరెక్ట్గా ఉంటే అన్నీ కూడా మారే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాని గురించి అటు ప్రభుత్వాలు అలాగే తల్లిదండ్రులు కూడా దగ్గరుండి పిల్లల చదువు విషయంలో ఆలోచించాలి. ప్రభుత్వాలు కూడా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కాస్త మార్పు తీసుకురావాలి. సో మొత్తం మారితే కనుక అప్పుడు అన్నీ కూడా చక్కగా పడతాయి అనేది కూడా ఆయన చెప్తున్నటువంటి అంశం. సో మరి దీని గురించి ఇంకా చాలా విషయాలు మనం రాను వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీరు అప్పటి వరకు చూస్తూనే ఉండండి లక్ష్యం ఛానల్. సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ సహస్ర.